హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. లాస్ట్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని భాగాలు ఉంటాయి అనేది చూసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండ్ సెకండ్ వన్ ప్రొనౌన్. A pronoun is used as a substitute for a noun. In other words, it has all the characteristics of a noun. నామవాచకమునకు బదులుగా వాడే పదమును ప్రొనౌన్ అంటారు. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సర్వనామమునందలి రకములు. దెర్ ఆర్ 9 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అనేవి 9 రకాలు, సర్వనామములు 9 రకాలు. అందులో ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్స్. మాట్లాడే వ్యక్తులను తెలియచేసేవి. On the basis of their role in a speech act, these can be divided into 3. మాట్లాడే విధానంలో వాటి పాత్రను బట్టి ఇవి 3 రకాలు. ఫస్ట్ పర్సన్ ఐ, నేను. వి, మేము. సెకండ్ పర్సన్ యు, నీవు లేదా మీరు. థర్డ్ పర్సన్ హీ, అతడు. షీ, ఆమె. ఇట్, అది లేదా ఇది. దే, వారు లేదా అవి లేదా ఇవి. పొసెసివ్ ప్రొనౌన్స్. సెకండ్ వన్ పొసెసివ్ ప్రొనౌన్స్. కలిగి ఉండుట గూర్చి తెలిపేవి. 9 ఉన్నాయని చెప్పాను కదా, 9లో ఇది సెకండ్ వన్ పొసెసివ్ ప్రొనౌన్స్. కలిగి ఉండుట గూర్చి తెలిపేవి. దే ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఓనర్షిప్, పొసెషన్, రిలేషన్షిప్. వీటిని యాజమాన్యాన్ని, కలిగి ఉండుటను, బంధుత్వాన్ని తెలిపేందుకు వాడతారు. పొసెసివ్ ప్రొనౌన్స్ ఆర్ 2 టైప్స్. ఇవి 2 రకాలు. డిటర్మైన్స్ మై, నా యొక్క. అవర్, మా యొక్క. యువర్, నీ యొక్క. హీజ్, అతని యొక్క. హర్, ఆమె యొక్క. దేర్, వారి యొక్క. ఇట్స్, దాని యొక్క. ఇవి నౌన్కి ముందుంటాయి. ప్రిడిక్టివ్ యూజ్. మైన్, నాది. అవర్, మాది. యువర్స్, నీది. హీస్, అతనిది. హర్స్, ఆమెది. దేర్స్, వారిది. ఇట్స్, దానిది. ఇవి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. పరస్పర సంబంధాన్ని తెలిపేవి. దీస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ మ్యూచువల్ రెసిప్రోకల్ రిలేషన్షిప్. ఇవి పరస్పర సంబంధాన్ని తెలిపేందుకు ఉపయోగపడతాయి. ఇద్దరి మధ్య సంబంధాన్ని తెలిపేందుకు ఈచ్ అదర్, ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్య సంబంధాన్ని తెలిపేందుకు వన్ అనదర్ని వాడతారు. ఎగ్జాంపుల్, 2 friends like each other. 3 friends like one another. నెక్స్ట్ ఫోర్త్ వన్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. చూపే లేదా ప్రదర్శించే సర్వనామాలు. దే ఆర్ యూజ్డ్ టు పాయింట్ టు పీపుల్ ఆర్ థింగ్స్. దే స్టాండ్ ఫర్. వ్యక్తులను, వస్తువులను చూపేందుకు వీటిని వాడతారు. ఎగ్జాంపుల్, దీస్, ఇది. దట్, అది. దీస్, ఇవి. దోస్, అవి. సచ్, అలాంటివి. ఫిఫ్త్ వన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఎవరి గురించి వారు తెలుపుకునేవి. ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈస్ ఫార్మ్డ్ బై అటాచింగ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ టు ద ఆబ్జెక్టివ్ పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ ద ప్రొనౌన్. సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ రూపానికి సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ను చేర్చడం ద్వారా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ను రూపొందించవచ్చు. ఇవి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. ఎగ్జాంపుల్, సర్వనామం యొక్క కర్మ పొసెసివ్ రూపానికి సెల్ఫ్ లేదా సెల్ఫ్స్ను చేర్చడం ద్వారా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ను రూపొందించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మై సెల్ఫ్, నాకు, నేను. అవర్ సెల్ఫ్స్, మాకు, మేము. యువర్ సెల్ఫ్స్, నీకు, నీవు. యువర్ సెల్ఫ్స్, మీకు, మీరు. హిమ్ సెల్ఫ్, తనకు తాను. ఇట్ సెల్ఫ్, దానికది. నెక్స్ట్ ఎంపథిక్ ప్రొనౌన్స్. నొక్కి వక్కానించే సర్వనామాలు. ఎంపథిక్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు ఎంపసైజ్. They have forms identical to those of reflexive pronouns, but their function is different. Empathic pronouns ను నొక్కి వక్కానించేందుకు వాడతారు. ఇవి దాదాపు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ల వలెనే ఉన్నప్పటికీ వీటి పనితీరు వేరుగా ఉంటుంది. ఇవి సబ్జెక్ట్కి ప్రక్కనే ఉంటాయి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. దీంట్లో ఒకవైపు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఇంకోవైపు ఎంపథిక్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ సీత థాట్ హర్ సెల్ఫ్. సీత తనకు తానే నేర్చుకుంది. సీత హర్ సెల్ఫ్ థాట్. సీతనే నేర్పింది, వేరెవరో కాదు. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. అతను తనకు తానే చంపుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ కిల్డ్. అతనే చంపాడు, వేరెవరి సహాయము లేకుండా. అంటే ఇది వక్కా నుంచి చెప్పడం, అదే షూర్గా అని. నెక్స్ట్
ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నాకు నేనే అద్దంలో చూసుకున్నాను. ఐ సా అనుష్క హర్ సెల్ఫ్. నేను చూసింది అనుష్కనే, వేరెవరినో కాదు. రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధిత సర్వనామాలు. హూ, హూమ్, విచ్, వాట్, దట్. ఎగ్జాంపుల్, దే ఈట్ స్నేక్స్, విచ్ ఈజ్ అన్యూజువల్. ఐ డోంట్ నో హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్. నెక్స్ట్ 8th వన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ప్రశ్నలను అడిగే సర్వనామాలు. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, ఎక్సెట్రా. హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్. ఇక్కడ హూ యూస్ చేస్తున్నాం కదా. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సాధారణంగా ఏదేని విషయాన్ని చెప్పే సర్వనామములు. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సాధారణంగా ఏదేని విషయాన్ని చెప్పే సర్వనామములు. ఈచ్ ప్రతి ఒక్కటి, ఎవ్రీ ప్రతి ఒక్కటి, ఆల్ అన్నీ, మచ్ ఎక్కువ, మోర్ ఎక్కువ, మోస్ట్ చాలా ఎక్కువ, మెనీ చాలా, లిటిల్ లెస్, లీస్ట్ ఫ్యూ, ఫ్యూవర్ ఫ్యూయెస్ట్, సెవరల్ అంటే వీటన్నిటికీ కూడా కొన్ని. ఇనఫ్ చాలినంత. వన్ ఒక, సమ్వన్ సంబడి, సంథింగ్, ఎనీవన్ ఎవరైనా ఒకరు, ఎనీబడి ఎనీథింగ్ ఏదైనా, ఎయిదర్ రెండిటిలో ఒకటి, నో నో వన్ నోబడి, నన్ నథింగ్ నెయిదర్ ఏది కాదు. సో ఇవి ప్రొనౌన్స్, కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ 9. అవన్నీ మనం ఇక్కడ ఉన్నాయి మొత్తం నేను చదివాను. ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను, బట్ నాకు టైం చాలేదు. బట్ ఈ మెటీరియల్ కూడా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అయిద్దని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.